ప్రియమిత్రులారా, నేను సృష్టికర్తను. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం మీ శరీరంలో ఒక భాగమైన మీ ఆత్మ. మీ ఆత్మ గురించి మీ అందరికీ ఎంతవరకు తెలుసు? కానీ మీ అందరికీ ఈ పదం అయితే తెలుసు. ఎందుకంటే మీరు మీ మాటల్లోని ప్రతి అంశంలో బాగా వాడుకలో ఉంటుంది ఈ మాట కదో మిత్రులారా. కానీ నా భాషలో దీని అర్థం వేరు సుమా. ఎందుకంటే ఆత్మ అనే పదం యొక్క అర్థం ఎవరి కోణంలో వారికి వేరుగానే తోస్తుంది. కాబట్టి నా కోణంలో దీని అర్థం చాలా అర్థవంతంగా ఉంటుంది. అది ఏమిటి అంటే, ఇక్కడ ఆత్మ అంటే ఎంతో పరిశుద్ధమైన తేజస్సు అని అర్థం. అలాగే ఈ తేజస్సును మించింది వేరొకటి లేదు అని అర్థం. అంతటా కూడా ఈ తేజస్సు మాత్రమే ఉందని మీరు తెలుసుకోవాలి. అందుకే ఈరోజు ఈ తేజస్సు గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ తేజస్సు ఎక్కడి నుంచి బయలుదేరుతోంది, అది అసలు ఎక్కడ ఉంది అనేది మీ అందరికీ తెలుసునా మిత్రులారా? మరి ఈ తేజస్సు అనంతమైన ఆకాశ శిఖరాల నుండి బయలుదేరుతోంది, అనంతత్వం నుంచి వస్తోంది. ఈ తేజానికి ఆది అంతము కూడా లేవు. ఈ తేజస్సు తనలో శక్తిని నింపుకుని ఎంతో చైతన్యవంతంగాను మరియు ప్రకాశవంతంగానూ ఉంటుంది. ఈ తేజస్సును, తన శక్తిని మరింత పెంచుకుంటూ, ఎంతో ఎదుగుతూ, ఎన్నో విశ్వాలకు జన్మనిస్తూ, మరెన్నో విశ్వాలను పునర్నిర్మిస్తూ, నిరంతరం తన అనంతమైన తేజాన్ని విరజిమ్ముతూ, తన అంతులేని ప్రేమతో ఉంటుంది. ఈ అంతుపట్టని ప్రేమ స్వరూపమైన ఈ ఆత్మసాగరం, అనంత సాగరం మన ముందుంది, మనతో ఉంది, మనమే అయి ఉంది. ఇది విన్నావా మిత్రమా? ఈ అనంత ప్రేమ నీకు తోడై ఉంది ఇక్కడ. అవును, ఇది ఎంతో అద్భుతం కదా. దీనిని అనుభూతి చెందడం నిజంగా మీ వల్ల అవుతుందా మిత్రమా? ఈ అనంతత్వం, అంతులేని ప్రేమ, ఇవన్నీ కూడా వర్ణనాతీతంగా ఉంటాయి. ఈ ప్రకాశాన్ని వర్ణించడానికి అసలు మీకు తెలిసిన పదాలు చాలవు. కాబట్టి మీరు దీనిని తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇదివరకట్లా ఆలోచిస్తూ కూర్చుంటే మీరు దీనిని ఎప్పటికీ తెలుసుకోలేరు. ఇప్పుడు సమయం మించిపోతోంది మిత్రులారా. అందుకే నేనే స్వయంగా దివ్య ప్రకాశాన్ని పనికట్టుకుని మీ ముందు నిలిచాను. ఎందుకంటే ఈ అంతుపట్టని రహస్యాన్ని మీకు ఎంతో కొంత అందుబాటులోకి తేవాలనేది నా ఉద్దేశం. ఈ రహస్యాలు ఇంతవరకు ఎక్కడా చెప్పబడలేదు. ఎందుకంటే ఈ రహస్యాలు నేను మాత్రమే వివరించగలను. ఇది నా ప్రయాణం కాబట్టి నాకు తెలిసినంతగా మరి ఏ ఒక్కరికి తెలియదు. ఇప్పుడు మీకు ఈ జ్ఞానం చాలా అవసరం. ఎందుకంటే భూమాత తన సహజత్వం తిరిగి పొందే తరుణంలో ఉంది. అందుకే ఈ జ్ఞానం అత్యంత ఆవశ్యకమైంది. మీరు తెలుసుకుని చేసేది ఏమీ లేకపోయినప్పటికీ మీ తర్వాతి తరం వారైనా ఈ జ్ఞానాన్ని ఎంతగానో ఆదరిస్తారు. ఇప్పుడు ఇక్కడ చెప్పబోయే అంశాలు ఇప్పటి వరకు మీరు తెలుసుకున్న అంశాలతో పోలిస్తే ఇవి పూర్తి విరుద్ధంగా ఉండవచ్చు. కానీ ఇవే అసలు సత్యాలు సుమా. వినండి. ఇప్పుడు మనం చర్చించుకోబోయే అంశానికే వద్దాం. ఈ అంశం దివ్య ప్రకాశంతో మొదలవుతుంది. ఎందుకంటే మనం తెలుసుకోబోయేది దివ్య ప్రకాశం గురించి మాత్రమే, ఆత్మ గురించి కాదు. ఆత్మ అసలు ఉంటేనే కదా ఆత్మను గురించి తెలుసుకోవడానికి, దాని దివ్యత్వం గురించి తెలుసుకోవడానికి. మీకు తెలిసిన అంశాలు పక్కన పెట్టి శ్రద్ధ వహించి వినండి. మనకు మొదటిగా చర్చకు వచ్చే అంశం ప్రేమ. ఈ ప్రేమతోటిదే సృష్టి. ఈ సృష్టితోటిదే విశ్వ నిర్మాణం. విశ్వ నిర్మాణాలే మీ దివ్య ప్రకాశం. ఆ దివ్య ప్రకాశమే మీ ఆత్మగా ఉంది. మీ గురించి తెలియాలి అంటే ఇవన్నీ మీకు తెలియాలి. ఈ విశ్వమంతా ప్రేమే నిండుకొని ఉంది. ఆ ప్రేమనే మీరు నిత్యం అనుభూతి చెందుతున్నారు. ఎందుకంటే సృష్టికర్తనైన నా నుంచి ప్రేమే ప్రసారమవుతూ ఉంటుంది. సృష్టికర్త ప్రయాణం అంటేనే ప్రేమ ప్రయాణం కదా. మరి ఈ ప్రేమ ప్రయాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి ఇది ప్రేమ అని అనుకుంటాం, కానీ ఇది అనంతమైన కరుణ. దీనిని వర్ణించడానికి మాటలు చాలవు. నిత్య నిరంతరంగా, నిర్విరామంగా సృష్టి అంతా ప్రసారమవుతూ ఉంటాయి ఈ ప్రకంపనాలు. ఈ ప్రేమ ప్రకంపనాలకు అంతు ఉండదు. దీనిని
మీ బుద్ధికే వదిలేస్తున్నాను. మీకు అర్థమైనంత వరకు అనుభూతి చెందండి. మీ అనుభూతులను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు ఈ సృష్టి ఎన్నో అనుభూతులను ప్రేమతో పంచుతోంది. కాబట్టి మీ ప్రతి అనుభూతి ప్రేమ కానుకే. కనుక మీ అనుభూతుల్లోకి ప్రేమతో ప్రవేశించండి. ఇది నా విన్నపం అనుకోండి. నన్ను అనుభూతి చెందండి మిత్రులారా. మీరు భావించినట్లుగా ఇది పెద్ద కష్టమేమీ కాదు. మిమ్మల్ని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీ హృదయం ఏమి చెబుతుందో అది వినండి చాలు. మీ హృదయమే మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. ఇక సిద్ధమైపోండి. మన ప్రయాణం కలిసి కొనసాగిద్దాం. ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మిమ్మల్ని మీరు మాత్రమే ఉద్ధరించుకోగలరు. పక్కవారు మిమ్మల్ని ఎప్పటికీ ఉద్ధరించలేరు. మీ హృదయంలోకి ప్రయాణం మీరు మాత్రమే చేయాలి. ఇది ఎంత త్వరగా చేయగలిగితే అంత మంచిది. నేను మరీ ఇంతలా ఎందుకు వేడుకుంటున్నాను అంటే, ఇదే మీకు చివరి అవకాశం కావచ్చు మిత్రులారా. ఈ సమయంలో మీ ఆత్మ ప్రయాణాలు చాలా గొప్పగా ఉండబోతున్నాయి. మీ ఆత్మకు ఈ భూమి మీద ఇదే చివరి ప్రయాణం కావచ్చు. కాబట్టి దీనిని ఉపయోగించుకోండి మిత్రులారా. దీనికి సిద్ధమైన వారు మరియు అవుతున్నవారు మాత్రమే ఈ భూమిపై ఉండగలుగుతారు. భూమి తన నడవడిని మార్చుకోబోతోంది. అందుకే ఇది గొప్ప మార్పు సమయం. నా మాట వినండి మిత్రులారా. మీ ప్రయాణాలు నాతో కలిసి కొనసాగించండి.